హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చాలా డేస్ అయిపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అవుతుంది కదా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి వెయిట్కి రిగార్డింగ్గా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అందుకనే అలాంటి డైట్ అనేది చెయ్యట్లేదు అసలు నేను. ముందుగా అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, డైట్ అనేది ఫాలో అవుతున్నారా, అసలు ఎన్ని కేజెస్ తగ్గారు, సమ్మర్లో ఎక్కడెక్కడికి వెళ్ళారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ కూడా చేయొచ్చు. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక డైట్ అయితే కంప్లీట్గా మానేశాను. ఎందుకు అంటే ఇక్కడ మా చెల్లి మా మమ్మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా ఏదో ఒక టైంలో బయటికి వెళ్ళడము, అక్కడ ఫుడ్ తినేసేయడము, కొంచెం ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వరంగల్లో ఉన్నప్పుడు నేను, మా హస్బెండ్, మా పిల్లలు ఇంతే ఉండేది కదా. సో ఇక్కడికి వచ్చాక కొంచెము మమ్మీ వాళ్ళతో చెల్ల వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ బయటికి అటు ఇటు తిరగడము, ఇంకా నా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము, ఇదే సరిపోతుంది. అందుకని చెప్పేసి డైట్ అయితే ఏమీ చెయ్యట్లేదు నేను. కానీ వచ్చిన ఫస్ట్ డే అనుకున్నా నేను, సరే డైట్ చేద్దాము, ఇక్కడికి వచ్చాక కూడా డైట్ ఎందుకు మానేయాలి అని చెప్పి నేను ఓట్స్, చియా సీడ్స్ అన్నీ ఇక్కడ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట హైదరాబాద్లో. కానీ ఆ డైట్ తెలుసా ఒక్క రోజుకే ఫ్లాప్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి బయటికి వెళ్ళడము ఇదే సరిపోయిందనమాట. సో మీకు ఈ వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే నార్మల్గా నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను, ఎలాంటి డైట్ అనేది ఫాలో అయ్యాను అన్నది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను డైట్ అనేది ఫాలో అవుతున్నానని చెప్పలేను, అలా అని ఫాలో అవ్వట్లేదు అని కూడా చెప్పలేను. అంటే కంప్లీట్గా మానేసాను అనుకోండి, కానీ ఏదో ఒక టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొంచెము లో క్యాలరీ ఫుడ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ నైట్ బిర్యానీ తినాల్సి వచ్చింది అనుకోండి, మార్నింగే కొంచెం ఇలా ఓట్స్ చేసేసుకుంటున్నాను. అంటే ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇవాళ నైట్ బయటికి వెళ్ళేది ఉంది అనుకుంటే మార్నింగే నేను ఇది తినేసి వెళ్తున్నాను, అలా మెయింటైన్ చేస్తున్నాను. కానీ మనం ఒక్క పూట ఏదో డైట్ మెయింటైన్ చేసి డే మొత్తము నచ్చింది తింటూ చికెన్ బిర్యానీ ఇవన్నీ తింటూ ఉంటే ఇంకా వెయిట్ ఎందుకు పెరగం చెప్పండి. సో నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాతో పాటు మా చెల్లి కూడా అంది, నువ్వు కూడా డైట్ చేస్తున్నావు కదా, నేను ఇక్కడే ఉంటున్నా కదా, నేను కూడా డైట్ చేస్తా, మన ఇద్దరం కలిసి డైట్ చేద్దామని చెప్పింది. చెప్పా కదా, అది ఒక్క డేకే ఫ్లాప్ అయిపోయింది అనమాట మా డైట్ అయితే. ఇంకేం చేస్తాము, ఇంట్లో ఉంటే ఇది ఆర్డర్ పెట్టుకుందాం, అది ఆర్డర్ పెట్టుకుందాము, ఇక్కడ బయటికి వెళ్దాము, వచ్చిందే సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి కదా, మీరు డైట్ అంటూ ఎందుకు కూర్చుంటున్నారు అని మా మమ్మీ కూడా తిడుతున్నారనమాట. వచ్చిన కొన్ని రోజులైనా కొంచెం నచ్చింది తింటూ కొంచెం హ్యాపీగా అటు ఇటు బయటికి వెళ్తూ ఉండండి, ఎందుకు డైట్ మళ్ళీ మీ ఎవరింటికి మీరు వెళ్ళిపోయాక మీరు డైట్ చేసుకుందరు, ఇప్పుడు ఎలాంటి డైట్ వద్దు అని మా మమ్మీ స్ట్రిక్ట్గా చెప్పేసింది. అయినా కూడా నేనైతే ఒక పూట ఇలా ఓట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా, కంప్లీట్గా 3 పూటలు అన్నము. నైట్ అయితే అసలు అన్నం తినాలనిపించట్లేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ డైట్ చేపెట్టి ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఎప్పుడు కూడా నైట్ రైస్ అనేది అసలు తినట్లేదు నేను. అందుకని నైట్ ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి ఫ్రూట్సే తినేస్తున్నా, ఇంకా బయటికి వెళ్తే తప్పదన్నప్పుడు ఓన్లీ టిఫిన్స్ తింటున్నా అనమాట. సో మధ్యాహ్నం మాత్రం మంచిగా బిర్యానీ ఇవన్నీ మంచూరియా నూడిల్స్ అన్నీ కానిచ్చేస్తున్నాను. సో నాలాగా మీరు కూడా ఎంతమంది డైట్ ఫాలో అవుదాము సమ్మర్లో అనుకొని నాలాగా ఊరిలోకి వెళ్ళి ఇటు డైట్ చేయలేక అలాగే నచ్చింది తింటే లావ్ అయిపోతాము అని ఎంతమంది బాధపడుతున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను ఇక్కడైతే ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దాంట్లో యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, చియా సీడ్స్ ఇవన్నీ వేసుకొని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ హనీ వేసుకొని వాటర్ మిలన్ వేసుకొని అయితే తినేసాను అనమాట. ఇప్పుడు మ్యాంగోస్ బాగా దొరుకుతున్నాయి కదా, సో మ్యాంగోస్ కూడా నేను ఓవర్ నైట్ ఓట్స్లో మ్యాంగోస్ కూడా వేసుకొని తింటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చెప్పా కదా డైట్ చేసేద్దాము అనుకున్నాను కాబట్టి బ్రౌన్ రైస్ ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాము. అదంతా ఒక్కరోజే అయిపోయింది. సో నేను ఏం డైట్ చేస్తున్నాను, ఎంతవరకు ఫాలో అవుతున్నాను అనేది మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోస్ని అయితే చూడండి అబ్బా, లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, నా ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. సో నా వీడియోస్కి ఎంత మనీ వస్తుంది ఏంటి అన్నది మీరు అందరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ బిలో, సో దట్ నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైట్ పరిస్థితి. చూసారు కదా, లైక్ అయితే చేసేయండి.